నమస్తే. తెలంగాణ లోపల ప్రజాపాలన పేరుతో రాజ్యమేలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇవాళ ఖమ్మం జిల్లా లోపల అత్యంత దారుణమైన స్థితి లోపల సుమారు 1000 మంది పేదల యొక్క గుడిసెలను జేసీబీలతో పోలీస్ పహరాలో కూలదూస్తుంటే దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్తున్నటువంటి జర్నలిస్టులు అయినటువంటి తొలివెలుగు రవి అయితేనేమి, కాళోజీ టీవీ శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళను పోలీసులు అరెస్ట్ చేయడం అయితే ఉందో దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన లోపల. వాళ్ళు చేస్తున్నది ఏందే? వాళ్ళు ఏమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా? ఏమైనా ఆయుధాలు పట్టుకొని పోయారా? జస్ట్ ఏంది వాళ్ళు పట్టుకొని పోయింది వాళ్ళ చేతిలో కలము, వాళ్ళ యొక్క కవరేజ్, వీడియో కవరేజ్ చేసేసి ఇది ప్రజలకు చూపించడానికి పోతున్నారు. ప్రజలారా ఇట్లా జరుగుతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు, అదన్నారు, ఇదన్నారు, వచ్చేసి ఇట్లా పేదోడి గూడు చెరుస్తా ఉన్నారు, కూలగొడతా ఉన్నారు, చూపించడానికి పోతున్నారు. చివరిగా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది కరెక్టా లేకపోతే జర్నలిస్ట్ చెప్పేది కరెక్టా అని ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెక్ పెడతారు. అంతేగాని వాళ్ళని ఈ జర్నలిస్టులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ప్రశ్నించే గొంతుకను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఇదే నినాదంతో కదా నువ్వు మల్కాజ్గిరిలో వచ్చి పార్లమెంట్ నియోజకవర్గంలో అప్పుడు నిలబడి ప్రశ్నించే గొంతుకగా రేవంత్ రెడ్డి నేను నన్ను ఎంపీకి గెలిపించండి ప్రజలను మభ్యపెట్టి గెలిచినావు కదా. గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు ఇవాళ చూస్తా ఉన్నాం. మాలాంటి వాళ్ళమే మేము మోసపోయినాం నీ మాటలని. ఇవాళ మామూలు ప్రజలేంది అందరూ మోసపోయారు. అర్థమైందా? ఇవాళ ఆనాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు? ఏమన్నా చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఏమన్నా ఫైన్ కట్టించుకొని చేయాలి, కానీ ఇళ్లను కూడా దోస్తారా అని చెప్పేసి ఆ రోజు అయ్యప్ప సొసైటీ భూముల విషయంలో కావచ్చు, అలాంటి విషయంలో కూడా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నావు? పేదోళ్ళను మొత్తం అపార్ట్మెంట్ను వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని ఈఎంఐలు కట్టుకొని ఇప్పటికి కడుతున్నారు. ఇల్లు కూడా కొట్టాం కూడా కడుతున్నారు. మొన్నటిదాకా ఒక 100,000 ఇళ్లను కూడా కొట్టి వాళ్ళ నడి రోడ్డు మీద పడేసినావు. ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహం పెడతా 5,000 కోట్లతో పెడతా అని చెప్పేసి ఆడ ఒక దాదాపు 400-500 కుటుంబాలను అపార్ట్మెంట్ల కూలదూసే ప్రక్రియకు నాంది పలికినావు. దాన్ని ఇవాళ స్వయాన మహాత్మా గాంధీ మనవడు తుషార గాంధీ ట్వీట్ చేశాడు. ఇటువంటి విధానాలతో అనేది గాంధేయవాదం కాదు, గాంధేయవాదం అనేది పేదోడిని కాపాడుకునేది, పేదోడిని హక్కును చేర్చుకునేది, వాళ్ళ ఇళ్లను కూలగొట్టి విగ్రహాలు పెట్టుడు కాదని చెప్పాడు. స్వయంగా మహాత్మా గాంధీ బుడ్డగోచి పెట్టుకొని తిరిగిండయ్యా, షర్ట్ లేకుండా తిరిగిండు. అంత సింప్లిసిటీకి చిహ్నం మహాత్మా గాంధీ. అటువంటి మహాత్ముడు తనకు 5,000 కోట్లతో విగ్రహం కట్టమని ఆయన ఆత్మ ఘోషించదా? పెడితే ఘోషించదా? పేదోళ్ళ ఇళ్లను కూడా కూల్చి ఇది నువ్వు చేస్తున్నట్టు పరిపాలన, ఇది నిన్ను నమ్ముకొని ఓటేస్తే చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలన. ఎవడు చేయమన్నాడు ఇవన్నీ? నీకు చిత్తశుద్ధి ఉంటే టైంకు రైతు బంద్ అయ్యి, నీకు చిత్తశుద్ధి ఉంటే 4,000 రూపాయలు ఇస్తానన్నది వృద్ధ దంపతులకు ఇవ్వు, వాళ్ళకి ఒక్కొక్కరికి పెన్షన్ ఇద్దరికి ఇస్తాను, అయ్యకి ఇద్దరికి ఇస్తాను ఇవ్వు. నీకు చిత్తశుద్ధి ఉంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి 2,500 రూపాయలు ఇస్తాను, అది ఇవ్వు. కాలేజ్ స్టూడెంట్స్ కు ఏదో స్కూటీలు ఇస్తాను, అది ఇవ్వు. ఇవన్నీ చెయ్యవయ్యా. నీకు చిత్తశుద్ధి, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు. హామీలు లేని మూసీ నది ప్రక్షాళన ఎవడు అడిగిండు? ఎవడైనా అజిటేషన్ చేసిండా? మాకు మూసీ నది ప్రక్షాళన చేయని వచ్చిందా? మూసీ నది అనేది సింప్లిఫికేషన్, దానికి అంత అవసరమే లేదు. దాంట్లో డ్రైనేజ్ కలవకుండా చేస్తే, నియంత్రణ చర్యలు చేస్తే చాలు. ఆ ఇండ్లను కూడా కొట్టుడు, పేదోళ్ళను నడి రోడ్ల మీద పడేసుడు, నీకు రియల్ గా నువ్వు అంత ఇఫ్ యు ఆర్ హ్యావ్ డేర్ టు డూ, నిజంగా ఏదైనా చెయ్యాలనుకుంటే పోయి తీసుకెళ్లి ఆ ఫాతిమా కాలేజ్ ఉంది కదా, నడి చెర్ల కట్టిండు ఓవైసీ బ్రదర్, అది కూడా కొట్టి అక్కడ పెట్టు. 10,000 కోట్లతో పెట్టుకో, అక్కడ పోయి పెట్టుకో. ఆయన టచ్ చేసేటువంటి గట్స్ నీకున్నాయా? ఓవైసీ బ్రదర్ టచ్ చేసేటువంటి గట్స్ నీకున్నాయా? ఉంటే చెయ్యి. వాళ్ళ తెరువు పోవు, వాళ్ళు ఊరుకోరు. పొంగిలేటిది FTL పరిధిలో ఉంది, వాళ్ళు ఆయన ఫామ్ హౌస్ కూడా అక్కడ పెట్టు. స్వయాన మీ బ్రదర్ది తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఉందని నోటీసులు అంటించారు, మరి దాన్ని చెయ్యి. అవి చెయ్యవు. పేదోళ్ళు దొరికిరు, వాళ్ళని తొక్కడం. స్వయాన ఇయ్యాలని నీ మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత అవమానకరమైన సంఘటన. 2 ఏళ్ల పాపం బడుగు బలహీన వర్గాలకు చెందిన పాపను ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ నాయకుడు కాళ్లతో తంత చనిపోయింది. 2 సంవత్సరాల బిడ్డ. దాని మీద స్పందించే మీడియా కూడా లేదు. అరే ఎక్కడ పోయినవరా ABN రాధాకృష్ణ, ఎక్కడ పోయినవరా వెంకటకృష్ణ, ఎక్కడ పోయినవరా టాల్కం పౌడర్ మహా టీవీ మహా న్యూస్, ఎక్కడ పోయినవరా వాడెవడ సాంబా TV5 సాంబా, ఎక్కడ పోయినవరా? దీని మీద కవరేజ్ లేదురా. 2 ఏళ్ల పాపరా, 2 ఏళ్ల పాప చనిపోయిందిరా ఒక దుర్మార్గుడు కాలుతో తంతే. దాని మీద కవరేజ్ చేయడానికి ఈ ప్రజా సంఘాల నాయకుడు ఎక్కడ పోయినవా? కోదండరాము, నువ్వు ఉద్ధరించే నాయకుడు కదా, పెద్ద ఉద్ధరించే నాయకుడు కదా. పిచ్చకుంట్ల ఒక ఎమ్మెల్సీ పొజిషన్ కోసం అమ్ముడు పోయిన కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ పోయింది నీ గొంతుక? కోదండరాము ఎక్కడ పోయిన సోకాల్డ్ మేధావులంతా? పాప చనిపోయిందిరా, 2 సంవత్సరాల పాప చనిపోతే ఒక్కడు దాని మీద మాట్లాడేటోళ్ళు లేడు. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవరేజ్ లేదు. ఇంత అవమాన రీతిలో, ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పేదోళ్ళ ఇళ్లను కూరుస్తూ ఉన్నారు. అటువంటి బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చిన్న పాపం చనిపోయారు, 2 ఏళ్ల పాపం చనిపోయారు. చర్యలు లేవు, FIR నమోదు లేదు, ఏది లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది?
ఇక బీసీలను మేము ఉద్ధరిస్తామని చెప్పి జనగణనను పెట్టేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అని ఊదరగొట్టి బిల్లులు పాస్ చేసి ఉత్తుత్తు బిల్లులు పాస్ చేసి అన్ని చేసారు. ఆ బిల్లులు పోయినాయి, అన్ని పోయినాయి, మళ్ళీ పాత పద్ధతుల్లో రిజర్వేషన్ పద్ధతి జరిగినాయి. మరి బడుగు బలహీన వర్గాలలో ఉద్యమించాలి కదా, ఎక్కడ పోయినాయి మీ గొంతులన్నీ? బీసీలు ఎక్కడ పోయినరు? సమాజంలో మీరు దాదాపు 80% ఉన్నారు, ఎక్కడ పోయినరు? మీ గొంతులన్నీ ఎక్కడ పోయినాయి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. చేస్తానన్న పని చెయ్యదు, చెయ్యనన్నది చేస్తారు. తక్షణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 అడుగుల లోతులో బొందబెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కనుక మనగలిగితే ఇట్లాంటి దారుణ సంఘటన ఇంకా జరుగుతాయి. ఏదైతేనేమి ఇవాళ జర్నలిస్టులను తొలి వెలుగు రఘును, అదేవిధంగా కాళోజీ శ్రీనివాసును అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన, ఆ 2 ఏళ్ల పాప చనిపోయిన దాని మీద విచారణ జరగాలి, నిందితులకు జైలు శిక్ష పడాలి. అక్కడ ఏ కులమోడన కానీ ఆ దుర్మార్గుడే. ఎందుకంటే రెడ్డి అని చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం అనేది, కాపు సామాజిక వర్గం అనేది బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకునేటువంటి వర్గాలు. ఆ కులాలకు కూడా మచ్చ తీసుకొస్తున్నాడు ఆ దుర్మార్గుడు. ఎవడైతే వాడు చంపిండో, వాడు కాలుతో చంపిండో, వాడు ఏ కులం అని కూడా చూడొద్దు. మనం ఇమీడియట్ గా తక్షణంగా లోపలికి వేయాలి, జైలు శిక్ష పడాల్సి, మన పనిష్మెంట్ జరగాల్సిందే. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు అందరు మీ యొక్క గలం విప్పాలి. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ముక్తఖండిత ఖండించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ సర్వనాశనం చేస్తా ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం గలం విప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. జై తెలంగాణ.